పాపం వాలంటీర్లు అనాలి. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? ఒకప్పుడు వాళ్ళే దేవుళ్ళు. కరోనా టైంలో వాళ్ళు లేకపోతే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు తెలియదు. అదే సందర్భంలో ఆ తర్వాత కూడా ఇంటి దగ్గరకు వచ్చి మరి అన్ని సదుపాయాలు అందజేసినటువంటి వాళ్ళు, ఏ సర్టిఫికెట్ కావాలన్నా చేతికి ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా, ఏ రికమెండేషన్లు అవసరం లేకుండా అర్హత అనే ప్రాతిపదికన అందరికీ లభించినటువంటి వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తాం అని చెప్పి ఒకళ్ళు, లేదు వాళ్ళందరూ అమ్మాయిల్ని రవాణా చేస్తున్నారు ఇంకో పక్కన, ఇట్లాగా భిన్నమైనటువంటి వాదనలు వినిపించి ఫైనల్గా వాళ్ళందరినీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 7 నెలల్లో పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాకా చూస్తూ కూర్చున్న వాళ్ళు ఇక ఉద్యమ బాట పడుతున్నారు. రేపటి నుంచి దశల వారీగా ఉద్యమం చేస్తారట. ముందేమో పంచాయతీ కార్యాలయాల దగ్గర సచివాలయం అడ్మిన్లకు వింత పత్రాలు ఇస్తారు. 3న జిల్లా కేంద్రంలో మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటం చేస్తారు. 4న చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తారట. వాళ్ళ పేరుతో వాలంటీర్లు బ్యాక్ టు వాక్ పేరుతో వెనక్కి నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతారట. కానీ పట్టించుకునేవాడు ఎవడు? ఇదే తెలియాల్సి ఉంది.